శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే. మన భారతీయ సంస్కృతిలో దీపానికి ఎంతో పవిత్రమైన స్థానం ఉంది. దీపం అంటే కేవలం వెలుగు మాత్రమే కాదు, అది జ్ఞానం, శాంతి, ఆశ, దైవిక సాన్నిధ్యం యొక్క ప్రతీక. 108 దీపలక్ష్ముల శ్లోకాలను ప్రతిరోజు ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ మన జీవితాన్ని ఆధ్యాత్మికంగా వెలిగించుకుందాం. ఈరోజు మొదటి శ్లోకం: దీపలక్ష్మీ నమస్తభ్యం సర్వమంగళ రూపిణి ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యం యావజ్జీవ మరోగత. ఓం హ్రీం శ్రీం హ్రీం దీపలక్ష్మీ దేవియే నమః. ఈ శ్లోకంలో మనం దీపంలో వెలుగుతున్న లక్ష్మీదేవిని నమస్కరిస్తున్నాం. ఆమె సర్వమంగళ స్వరూపిణి, అంటే అన్ని శుభాలకు మూలం. మన జీవితం పొడవునా ఆరోగ్యంగా ఉండాలి, ఆయుష్ పెరగాలి, ఐశ్వర్యం కలగాలి, రోగాలు దూరంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. ఓం హ్రీం శ్రీం అనే బీజాక్షరాలు దేవీ శక్తిని ఆహ్వానించే పవిత్ర ధ్వనులు. వాటిని భక్తితో జపించినప్పుడు మన అంతరంగం శుద్ధి అవుతుంది. దీపం యొక్క ఆధ్యాత్మిక అర్థం: దీపం వెలిగించడం అంటే అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞానం వెలుగును ఆహ్వానించడం. దీపంలోని జ్వాల మనలోని ఆత్మజ్యోతిని, ఆ జ్యోతి ఎప్పటికీ ఆరిపోకూడదనే సంకల్పంతో ఈ శ్లోకం జపించాలి. సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత గది శుభ్రంగా ఉంచి నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. కనీసం 11 లేదా 21 సార్లు, కుదిరితే వీలైనంత సార్లు జపించడంలో మనసు ప్రశాంతంగా ఉంచి దీపలక్ష్మిని ధ్యానించండి. ఇంటిలో శాంతి పెరుగుతుంది, ఆరోగ్య కాంతి పెరుగుతుంది, మనసులో భయం తగ్గుతుంది, ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది, ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుంది. దీపం వెలిగించినంత కాలం దేవి కటాక్షం మన మీద ఉండాలని భావించాలి. వేరొక శ్లోకంతో మరలా కలుద్దాం. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మీరు కూడా భాగస్వాములు కండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.